నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అంశం కరెంట్ అఫైర్స్కు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మిగిలినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 1, భారత్ బయోటెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? భారత్ బయోటెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? సరైన సమాధానం హైదరాబాద్. కరోనా నియంత్రణకు సంబంధించి దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి మొట్టమొదటి వ్యాక్సిన్ను తయారు చేసినటువంటి సంస్థ భారత్ బయోటెక్. ఇక క్వశ్చన్ నెంబర్ 2, భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా నియంత్రణ వ్యాక్సిన్ పేరు ఏమిటి? ఇటీవలే DCGI దీన్ని ఆమోదించింది. ఈ వ్యాక్సిన్ని దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి తొలి వ్యాక్సిన్ ఇది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి భారత్ బయోటెక్ చేత ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడింది. ఆ వ్యాక్సిన్ యొక్క పేరు చాలా మోస్ట్ ఐఎంపీ, కోవాక్సిన్ అనేటువంటి వ్యాక్సిన్ని ఈ భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది. కోవాక్సిన్ ఇది మన దేశంలో తయారు చేసినటువంటి మొట్టమొదటి కరోనా నియంత్రణ వ్యాక్సిన్. కోవాక్సిన్ దీన్ని DCGI అత్యవసర వినియోగం కింద దీన్ని అనుమతించడం జరిగింది భారత్లో ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి, కోవాక్సిన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు? ఇది కూడా ఇటీవల బాగా ప్రాముఖ్యతలోకి వచ్చింది. ఎందుకంటే ఇది కూడా ఒక ప్రముఖమైనటువంటి వ్యాక్సిన్ని ఉత్పత్తి చేసినటువంటి సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఆస్ట్రాజెనికా అనేటువంటి సంస్థ ఆస్ట్రాజెనికా సంస్థ ముఖ్యమైనటువంటి ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరిగింది. సో దాన్ని ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థలో పూణేలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చే ఉత్పత్తి చేయబడిన కరోనా నియంత్రణ వ్యాక్సిన్ పేరు ఏమిటి? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చే ఉత్పత్తి చేయబడిన కరోనా నియంత్రణ వ్యాక్సిన్ పేరు ఏమిటి? ఇది కూడా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో ఉంది. సో ఇది ఉత్పత్తి చేసినటువంటి వ్యాక్సిన్ పేరు కోవిషీల్డ్. మనకి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము అదేవిధంగా ఆస్ట్రాజెనికా సంస్థలు సంయుక్తంగా దీనిపై పరిశోధన చేసి ఈ కోవిషీల్డ్ అనేటువంటి వ్యాక్సిన్ని కనుగొనడం జరిగింది. దాని యొక్క ప్రొడక్షన్ అనేది మన ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఈ కోవిషీల్డ్ ప్రొడక్షన్. ఇక మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న, DCGIను విస్తరించక ఇటీవల 2 వ్యాక్సిన్స్ అత్యవసర వినియోగం కింద ఈ సంస్థ DCGI అనుమతులు జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో DCGI అబ్రివేషన్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. DCGIను విస్తరించగా డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో DCGI, ఇది వ్యాక్సిన్ను వినియోగించడానికి అనుమతులను జారీ చేయాల్సి ఉంటుంది. సో ఇటీవల ఈ 2 వ్యాక్సిన్స్ కూడా ఈ DCGI చేత ఆమోదించబడడంతో ఈ సంస్థ ప్రాధాన్యతలోకి వచ్చింది. సో డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా.
ఇటీవల వార్తల్లోకి వచ్చిన డీసీజీఐకు ప్రస్తుతం ఎవరు అధిపతిగా వ్యవహరిస్తున్నారు? డీసీజీఐ ప్రెజెంట్ చీఫ్ ఎవరు? ఇది కూడా మనకి ఈ ప్రకటన చేసింది, ఈ వ్యాక్సిన్స్కి అనుమతినిస్తూ ప్రకటన చేసినటువంటి వ్యక్తి డీసీజీఐ ప్రస్తుత అధిపతి అయినటువంటి విజి సోమాని. ఇది కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. డీసీజీఐ ప్రస్తుత అధిపతి అని కానీ, లేదా కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కింద అనుమతినిచ్చినటువంటి అప్పటి డీసీజీఐ ప్రస్తుత అధిపతి ఎవరని కానీ ఆగడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో. విజి సోమాని. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డీసీజీఐ ఆమోదించిన కరోనా నియంత్రణ వ్యాక్సిన్లను ఏ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలి? ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనుమతి ఇవ్వడానికి ముందే ఈ వ్యాక్సిన్ను భద్రపరచడం పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా శ్రద్ధ వహించింది. దానిపైన అనేక ముందస్తు చర్యలు కూడా చేపట్టింది. కాబట్టి ఈ కోణంలో ఆలోచిస్తే ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాక్సిన్లను 2 నుంచి 8 డిగ్రీ సెల్సియస్ వద్ద మాత్రమే దీన్ని స్టోర్ చేయగలుగుతాం. 2 to 8 డిగ్రీస్ సెల్సియస్. సో వ్యాక్సిన్లు ఎంత ప్రొడక్షన్ ఉన్నా మనం ఆ వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలి అంటే దాన్ని కరెక్ట్గా స్టోర్ చేయగలగాలి. అలాంటి ప్రయత్నాలు, అలాంటి ఏర్పాట్లు ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ప్రస్తుత సిఎండి ఎవరు? ఇతను కూడా మనకి ఈ కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో చాలా వార్తల్లో నిలవడం జరిగింది. సో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు ప్రస్తుతం ఈయన సిఎండిగా ఉన్నారు. సో ఇతను కూడా మనకి కరెంట్ అఫైర్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ కృష్ణ ఎల్లా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ యొక్క సిఎండి. ఈయన సిఎండిగా ఉన్నటువంటి ఈ సంస్థే మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్ను భారతదేశంలో తయారు చేయడం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి సంస్థ. సో ఈ సంస్థ యొక్క అధిపతి డాక్టర్ కృష్ణ ఎల్లా. ఇక నెక్స్ట్ క్వశ్చన్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రస్తుత సిఇఓ ఎవరు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చాలా పురాతనమైనటువంటి సంస్థ. 1966లోనే ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సంస్థ పూణేలో ఉంది. మరి వ్యాక్సిన్ల ఉత్పత్తిలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుతం ఎవరు సిఇఓగా ఉన్నారు అంటే పూనావాలా. ఎందుకంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసినటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్ని ప్రస్తుతం మనం వినియోగిస్తున్నాం కాబట్టి, సో ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందని కానీ, ఈ సంస్థకు ప్రస్తుతం సిఇఓ ఎవరని కానీ, ఈ సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందని కానీ, ఏ రాష్ట్రంలో ఉందని కానీ అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా అనే సంస్థ, ఇవి రెండూ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా నియంత్రణ వ్యాక్సిన్లో చింపాంజీలో జలుబును కలిగించే ఏ వైరస్ను వాహకంగా ఉపయోగించారు? జనరల్గా ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా తయారు చేసినటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్లో వాహకంగా, వెక్టార్గా, స్ట్రెయిన్గా ఉపయోగించుకున్నటువంటి వైరస్ యాక్చువల్గా కరోనా వైరస్ కాదు. చింపాంజీల్లో జలుబును కలిగించేటువంటి అడినో వైరస్ని వారు వాహకంగా తయారు చేసుకుని, వాహకంగా ఉపయోగించుకుని ఈ వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది.
సో ఆ విధంగా కూడా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది.